ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జనవరి 1 నుండి వీటి ధరలు భారీగా తగ్గింపు. ఆ విషయాలని తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారా, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లైట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే బియ్యం రేట్లు భారీగా పెరగడంతో భారత్ బ్రాండ్ కింద భారత్ రైస్ పేరుతో డిస్కౌంట్ ధరకే బియ్యం అయితే విక్రయించాలని కేంద్రం సూచిస్తుంది. ఇందుకు కిలో బియ్యాన్ని ₹25 అనగా ₹25కి అందించనున్నారు. ఈ మేరకు సీనియర్ ప్రభుత్వం అధికారి ఒకరైతే తెలిపారు. ఈ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటింగ్ ఏదైతే మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియా, నేషనల్ కోఆపరేటింగ్ కన్స్యూమర్ ఫెడరేషన్ NCCF కేంద్రీయ బండారు అవుట్లెట్ ద్వారా అయితే విక్రయించనున్నారన్నమాట. ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని కేంద్రం అయితే విక్రయిస్తుంది. ప్రస్తుతం భారత్ బ్రాండ్ ఒక తీసుకొచ్చి అందులో ₹60 అనగా కిలో శనగపప్పు, ఇక 27 ముఖ్యంగా 50 పైసలకే కిలో గోధుమ పిండి, ₹25 కిలో ఉల్లిని అమ్ముతున్నారు. కాగా దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాస్మతి ఇతర రకాల ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యం పైన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అలాగే నిల్వ చేసిన వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. మొత్తానికి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయంతో భారత్ బ్రాండ్ పేరుతో మరోసారి ఏదైతే ₹25కే కిలో బియ్యం అయితే రాబోతుందండి. తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ కూడా వర్తించబోతుంది. సో ఈ మార్కెట్ ధరలు అనేది మనకు జనవరి నుంచి అమలు కాబోతున్నాయండి. ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.